హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను పొటల్స్, క్యారెట్‌తో అయితే చాలా డిఫరెంట్ స్టైల్‌లో పచ్చి కొబ్బరి యాడ్ చేసైతే ఫ్రై చేశానండి. చాలా యమ్మీగా వచ్చింది కర్రీ. రైస్‌లోకైనా, పప్పులోకైనా, చపాతీలోకైనా అదిరిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. పూర్తిగా అయితే చూసి నా ఛానల్‌కైతే సపోర్ట్ ఇవ్వండి. వీడియో అయితే స్కిప్ చేయకండి. ముందుగా అయితే పొటల్స్‌ని తీసుకోవాలండి. పొటల్స్ చాలా మంది కూడా మాకు తెలీదు. పొటల్స్ ఎలాగుంటాయని అడిగారండి. చూడండి ఆ విధంగా ఉంటాయండి పొటల్స్. అలాగే 3 క్యారెట్‌లను కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనం తీసుకున్న పొటల్స్‌ని నీట్‌గా కడిగేసుకొని మూటుకులు కట్ చేసుకోవాలండి. క్యారెట్‌ని కూడా మొత్తం లేయర్ అంతా తీసేసుకోవాలి. తీసుకున్న పొటల్స్‌ని మనమైతే తురుముకోవాలండి. నేను తురుముతాను కదా! ఆ విధంగా తురుముకోవాలమాట. చెక్కన్నది కొంచెం లావుగా పడేటట్టు చూసుకోండి. మరీ సన్నగా తురమకండి. కాస్త లావుగా ఉంటేనే మనం తినేటప్పుడు నోటికి తగిలితే చాలా బావుంటాయండి. చూడండి నేను ఏ విధంగా తురుముతున్నానో అదే విధంగా తురుముకోవాలండి. తురమడం అయితే కాస్త కష్టం అనిపిస్తుంది గానీ, ఈజీగానే తురుముకోవచ్చండి. లేతగా ఉన్న పొటల్స్ దొరికితే చాలా ఈజీగా తురుముకోవచ్చు. మొత్తం అంతా నేను తురిమి పెట్టుకున్నానండి. చూసారా? ఏ విధంగా తురిమి పెట్టుకున్నానో ఆ విధంగా తురిమి పెట్టుకోవాలి. ఇప్పుడు తీసుకున్న క్యారెట్‌ని పైన లేయర్ తీసేసి అదే విధంగా తురుముకోవాలండి. కొంచెం సన్నగా మరీ కాకుండా కాస్త లావుగా తురుముకుంటే టేస్ట్ చాలా బావుంటుంది క్యారెట్ కూడా. ఎప్పుడైనా మీరు పొటల్స్‌లో క్యారెట్ వేసి ఫ్రై చేశారా అండి? చేసుండరు నాకు తెలిసి. చాలా బావుంటదండి. అంతా అదే విధంగా తురుముకోవాలన్నమాట క్యారెట్‌ని గూడా. ఇప్పుడు మీడియం సైజు 3 ఉల్లిపాయలు, ఒక 5, 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇప్పుడు కళాయి పెట్టుకొని, కళాయిలో ఒక 2 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకొని, మనం తురిమి పెట్టుకొని ఉంచుకున్న పొటల్స్‌ని మొత్తము పొటల్స్ తురుమును మొత్తం ఏసేసుకొని, మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, బాగా ఒకసారి కలుపుకొని, మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇదే ఎందుకంటే మగ్గించాలి. మనమైతే పైనైతే తొక్క తీయలేదండి పొటల్స్‌కి. తీయకుండానే తురుముకున్నాము. అందుకే సాఫ్ట్‌గా మగ్గుతుందండి. ఈ విధంగా తురుముకొని మగ్గించుకోవడం వల్ల కూర అయితే చాలా టేస్ట్‌గా ఉంటుందండి. చూసారు కదా! ఏ విధంగా మగ్గించుకున్నానో. ఆ విధంగా మగ్గించుకున్న తర్వాత మొత్తం అంతా ప్లేట్‌లోకైతే తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 3, 4 టీ స్పూన్‌ల ఆయిల్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత శనగపప్పు అయితే ఒక హాఫ్ కప్ ఎయ్యాలండి. శనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. తర్వాత ముందుగా మీకు చూపించాను కదా! ఆనియన్స్, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకున్నవి ఏసుకోవాలి. ఏసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఏయించుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి మంచి కలరొచ్చి, అరోమా వచ్చిన తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మనం ముందుగా తురుముకొని ఉంచుకున్న క్యారెట్‌ని కూడా వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని, మూత పెట్టుకొని క్యారెట్‌ని కాస్త సాఫ్ట్‌గా మగ్గేటట్లుగా చూసుకోవాలి. మూత తీసి ఒకసారి కలపాలండి. అలాగే 2, 3 సార్లు మూత పెట్టి తీస్తూ బాగా సాఫ్ట్‌గా మగ్గించుకున్న తర్వాత క్యారెట్‌ని మనం ముందుగా మగ్గించుకొని ఉంచుకున్న పొటల్స్ తురుమును కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని క్యారెట్‌ని, పొటల్స్ తురుముని, మనం వేసుకున్న శనగపప్పు మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని సాఫ్ట్‌గా మగ్గించుకోవాలి. తరువాతైతే కూరకు తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ మనమైతే పొటల్స్‌ని, క్యారెట్‌ని ఎంత సాఫ్ట్‌గా మగ్గించుకుంటే కూర అంత బావుంటుందండి. ఇప్పుడైతే మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా మన ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మాత్రం ఈ కర్రీ చేసినప్పుడు పచ్చి కొబ్బరి వేస్తే మరింత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మీకు ఎంత నచ్చితే అంత పచ్చి కొబ్బరైతే ఇలా తురుముకొని వేసుకోండి. నేనైతే ఒక చిన్న ముక్క తీసుకొని ఇలా తురుముకొని అయితే వేసుకున్నానండి. మొత్తం కర్రీ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకొని మొత్తం అంతా కూడా సాఫ్ట్‌గా మగ్గించుకోవాలండి. పచ్చి కొబ్బరి కూడా కాస్త మగ్గి మంచి అరోమా వచ్చేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఇప్పుడు 4, 5 ఎల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచి అల్లం ముక్కని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. దంచుకున్న అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ని వేసి మొత్తం అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకొని, ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కూరకు తగ్గట్టుగా కారం వేసుకోవాలండి. కాసేపు మగ్గబెట్టుకోవాలి కారం వేసిన తర్వాత. తర్వాత కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. నా ఛానల్‌ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.